హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు కొన్ని సామాజిక అంశాల గురించి మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. నమస్తే ఆజాద్. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, రీసెంట్గా గోల్డ్ పరుగులు పెడుతుంది. అంటే లాస్ట్ ఇయర్ 60-65 ఉన్న గోల్డ్ ఇయర్ వచ్చేసరికి 1.5 lakh, అంటే 1,60,000 ప్లస్ అయిపోయింది. ఈ టైంలో ఎక్కువగా బయట మోసాలు జరుగుతున్నాయి. అంటే ఫేక్ హాల్ మార్క్ వాళ్ళే ప్రింట్ చేయడము, ఇలాంటివి చేసి చాలామంది ఇప్పుడు పెద్ద పెద్ద జ్యువెలరీ షాపుల్లో కూడా గోల్డ్ చీట్ చేశారు, వెయిట్లో చీటింగ్ ఉంది, హాల్ మార్క్లో చీటింగ్ ఉంది అని చెప్తున్నారు. అసలు ఇప్పుడు మరీ ఎక్కువగా విపరీతంగా గోల్డ్ పెరిగింది కాబట్టి ఇంకా ఎక్కువ ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అసలు గోల్డ్లో ఎవరైనా మోసపోతే లీగల్గా ఎలా వెళ్ళాలి, అసలు గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది గోల్డ్లో ఫ్రాడ్ జరిగింది అని తెలిస్తే? చాలా మంచి ప్రశ్న అండి. ఈరోజు ఏంటంటే గోల్డ్ వైపున అందరూ కూడా చూస్తూ ఉన్నారు. తర్వాత రోజు రోజుకి గోల్డ్ యొక్క అసలు ఏంటంటే అది మనం ఇలా నేలకి ఇలా చూసి తలకెత్తేసరికి అంతకన్నా డబుల్ అయిపోతుంది రేటు. సో అదొకటి ఉంది. ఇంకొకటి ఏంటంటే గోల్డ్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇండియాలో ప్రజెంట్ అయితే ప్రత్యేక చట్టాలంటూ ఏం లేవు. మామూలుగా ఇది ఇప్పుడు గోల్డ్లో మోసం చేస్తే ఎలాగా అనేది లేదు. అట్లాగా దాని మీద ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్ అథారిటీ వాళ్ళది ఒకటి, IBS వాళ్ళది, తర్వాత కన్జ్యూమర్ సంబంధించి కన్జ్యూమర్ కోర్టులో కానీ, BNS చీటింగ్ కేసు కానీ అలాంటి వాటిల్లోనే ఉంది. కానీ ప్రత్యేకంగా దానికి ఒక సంస్థ అనేది ఏర్పాటు చేసినట్టుగా ఎక్కడ లేదు. వాళ్ళు ఇండియన్ లా చెప్తున్నాను, నేను లాస్లో చెప్తున్నాను. వేరే దేశాల్లో అయితే ఉన్నాయి, వేరే విదేశాల్లో అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన గోల్డ్ సంబంధించిన కమిషన్స్ అవి ఉన్నాయి. ఇంకా అంటే మొన్నదాకా మన భారతదేశంలో ఏంటంటే గోల్డ్ సంబంధించి ఎవరైనా ఆభరణాల రూపంలో కొనుక్కొని మహిళలు ఇంట్లో దాచుకునేది కానీ బిజినెస్ పరంగా ఎవరు ఆలోచించాల. ఇప్పుడు మళ్ళీ బిజినెస్లోకి స్టార్ట్ అయింది. ఇప్పుడు విదేశాల్లో మనకి తేడా ఏంటంటే మన ఆభరణాల రూపంలో కొనుక్కుని దాచుకుంటాం. విదేశాల్లో అట్లా కాదు, గోల్డ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ట్రేడింగ్లో మోసాలు జరుగుతూ ఉంటుంది. ఫిజికల్ గోల్డ్ అయినా సరే, మామూలుగా ఆన్లైన్ గోల్డ్ అయినా సరే. సో అందుకని అక్కడ సరైన వ్యవహారాలు ఉంది. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఈ గోల్డ్ అనేది ఇంకోటి ఏంటంటే ప్రత్యేకంగా మన తాతల నుంచి లేదా అమ్మమ్మ నుంచి నాయనమ్మ నుంచి వచ్చిన గోల్డ్ ఎక్కువ ఉంటుంది మన భారతదేశంలో. ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా ఎక్కువగా ఉండేది అదే కదా. సో దానిపైన ఏమవుద్దంటే కొంతమంది అలా కంటిన్యూ అయింది కాబట్టి ప్రత్యేకంగా ప్రభుత్వం వారు దృష్టి సారించలేకపోయారు. సో నాకు తెలిసి ఇప్పుడైతే మరి చేస్తారని చూడాలి. తర్వాత రీసెంట్గా ఏంటంటే నేను కొన్ని ఎంక్వైరీ చేసిన దాంట్లో ఏంటంటే ఈ గోల్డ్ ఏదైతే ఉందో దానిలో తూకాలు డిఫరెంట్ ఉన్నాయని చెప్పి, మిల్లీగ్రామ్స్, గ్రామ్స్ అని మనకు తెలియదు అవి. సో దాంట్లో డిఫరెంట్ ఉందని చెప్పేసి మన రాజమండ్రిలో ఒక ప్రముఖ సంస్థకు సంబంధించిన జ్యువెలరీ షాప్ సంబంధించి ఒక కేసు నమోదైంది. సో దాంట్లో ఏంటంటే అతను కొన్న తర్వాత 6 నెలలకు ఫస్ట్ వెయిట్ ఉంటుంది కదమ్మా. ఫస్ట్ వెయిట్ ఉదాహరణకు 1 గ్రాము, 1.2 గ్రాములు, అదే 15 గ్రాములు, అట్లా అయితే 0.1 ఉంటాయి. ఆ మిల్లీగ్రామ్స్ మనకు అర్థం కావు, అంటే కామన్ మ్యాన్కి ఆ లెక్కలు అర్థం కావు కదా. అప్పుడు ఏంటంటే దానిపైన వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ 6 నెలల తర్వాత తూకం వేస్తే డిఫరెంట్ ఉందని చెప్పేసి వాళ్ళు తూనికల కొలతల శాఖ వాళ్ళకి కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు తూనికల కొలతల శాఖ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెట్రాలజీ డిపార్ట్మెంట్ అంటారు వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసి అన్నిటిని ఎంక్వైరీ చేశారు. తర్వాత అది జనరల్గా ఏంటంటే ఆ టైంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు వరకు కూడా ఎక్కడ అనేది వాళ్ళు ఎంక్వైరీ చేసింది, వాళ్ళు ప్రతి షాప్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తుందా అనేది దాఖలాలు అయితే కనపట్లేదు. అంటే చేస్తుండొచ్చు కానీ మనకైతే వార్తలు అయితే రాలేదు. సో మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఈ తూనికల కొలతల శాఖ వాళ్ళకి మీ దాంట్లో మీరు కొన్నారు, ఒక గోల్డ్ కొన్న తర్వాత మీరు అక్కడ చూసిన తూకానికి మీరు వేరే దగ్గర చూయించుకున్నారు. ధర్మకాట అని ఉంటుంది ప్రతి గోల్డ్కి సంబంధించిన వాళ్ళ సంఘంలో ఒక ధర్మకాట ఉంటుంది. దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు మామూలుగా అయితే. ఆ వెయిట్ నేను చెప్పాను. అలాగే మీరు ఆ ధర్మకాటాలో వేయించుకున్నప్పుడు డిఫరెంట్ కనుక మీకు వచ్చినప్పుడు మీరు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు తూనికల కొలతల శాఖలో మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు ఇమీడియట్లీగా. మీరు తూనికల కొలతల శాఖ వారికి వాళ్ళు ఏం చేస్తారో అప్పుడున్న అదేదైతే ఉందో అది చూసి, అది వెయిట్ మిషన్ ఉంటుంది కదా, కరెంట్ ఎన్ని రకరకాలుగా ఉంటాయి. పూర్వం రోజుల్లో చిన్న గురిగింజలు వేసి మా చిన్నప్పుడు అది చూసేవాడు ఇట్లా. అది పోయింది, ఇప్పుడు అంతా ఎలక్ట్రానిక్ మిషన్లు వచ్చాయి. సో దాంట్లో మ్యానిపులేషన్ చేయొచ్చు, చేయకపోవడం అనేది చేయొచ్చు. సో అలాంటిది ఏమైనా జరిగితే మీరు కంప్లైంట్ చేయండి ఇమీడియట్లీగా. అంటే తూకంలో మోసాలు జరిగితే నేను చెప్పేది, తూకంలో మోసాలు జరిగితే. అలాగే చెప్పండి, గవర్నమెంట్ కి సంబంధించి అంటే 916 కాకుండా ఒకటి ఈ షేప్ లో ఒకటి మార్క్ ఉంటది, ఇప్పుడు దాన్ని కూడా ఫేక్ చేస్తున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే హాల్ మార్క్ ని అలా ఫేక్ చేయడం వల్ల కూడా యాక్షన్స్ తీసుకోవచ్చా? అవునండి, హాల్ మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉన్నప్పుడు దాంట్లో ఏంటంటే ఎంటర్ చేయాలి.
ఇప్పుడు ఇండియన్ బులియన్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో దాని ప్రకారం ఏంటంటే దాంట్లో కొన్ని వెబ్సైట్లు ఉంటాయి అనమాట. వీళ్ళు హాల్ మార్క్ తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్గా ఇంత తూకం ఉంది, ఇది 916 KDM అని చెప్పి దాంట్లో రకాలు ఉంటాయి. 916 ఇట్లా రకాలు డిఫరెంట్ ఉంటాయి. సో ఆ గోల్డ్లో డిఫరెంట్ ఏదైతే మీరు 916 KDM కాదా దాని మీద అక్కడ హాల్ మార్క్ వేసి దాని యొక్క కోడ్ని ఎంటర్ చేయాలి. మనం ఆ హాల్ మార్క్ సంబంధించిన కోడ్ కనుక ఎంటర్ చేస్తే అక్కడ మనకు అది డిస్ప్లే అవుతుంది. అలాంటివి చేయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే అది ఎవరికి హాల్ మార్క్ ట్రేడింగ్ ఉన్న వాళ్ళకి, హాల్ మార్క్లో లైసెన్స్ తీసుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఆమోదించిన వారికి. ఇప్పుడు కొంతమంది చేతి వృత్తి కళాకారులు ఉంటారు, కొంతమంది వేరే చేతి వృత్తి కాకుండా వేరే ఉంటారు. అలాంటి వాళ్ళకి హాల్ మార్కులు ఉండవు. ఇప్పుడు విలేజ్ ప్రాంతాల్లో హాల్ మార్క్ అంటే వాళ్ళకి అర్థం కూడా కాదు. ఇప్పుడు ప్రత్యేకంగా అక్కడ వాళ్ళు చెప్పిందే నమ్మకాల మీద నడుస్తాయి కొన్ని బిజినెస్లు. కానీ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ పెరిగేసరికి ప్రతి ఒక్కరు కూడా తెలివి పెంచుకోవాలి. ఇప్పుడు దాని మీద అవగాహన కల్పించుకోవాలి. పూర్వం రోజులు ఏంటంటే చేయటం నమ్మకాల మీద అంత ఇద్దమ్మా తరుగు ఎంత అవుద్దని. ఇంకోటి ఏంటంటే మీకు చాలా మంది తరుగు విషయంలో కూడా ఎక్కడా కూడా లేదు, ఇంత స్టాండర్డ్ అనేది లేదు మన దాంట్లో. మాన్యువల్స్ ఎక్కడా లేవు. మీరు చూడండి, ఇప్పుడు 10% తరుగు అంటారు, 15% అంటారు, ఏదో ఇంత పర్సంటేజ్ లేదా 20% తరుగు అంటారు. అది తరుగు దాని మీద చాలా మందికి ఏంటంటే సరైన అవగాహన లేదు. తరుగు అంటే తయారు చేసేటప్పుడు మేకింగ్ లో ఎగిరిపోద్ది, కొంత పోతుంది, తయారు చేసేటప్పుడు కొంత పోతుంది అని చెప్తా ఉంటారు. అది ఎంత పోతుంది, ఎంత తీసుకోవాలి అనేది కూడా మన ఇండియన్ దాని లాలో ఎక్కడా లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక గాజుకి 10% తరుగు తీయాలి అని చెప్పి అక్కడ స్టాండర్డ్ లేదు. లేదా ఒక చైన్ కింద తరుగు తీయాలి అని ఒక స్టాండర్డ్ లేదు. ఇప్పుడు షాప్ కూడా ఎంత చెప్తే మనం అంతే వినాలి. మనం షాప్కి వెళ్తాము, వెళ్ళంగానే నిన్న మన షాప్కి వెళ్ళాను, జ్యువెలరీ షాప్కి వెళ్ళాను. పెద్ద షాప్ అనమాట, అంకుల్ షాప్, అది ఫేమస్ అంకుల్ షాప్. సో అక్కడికి వెళ్ళాను, చూశాను. ఆయన ఏం చేశాడు, తరుగు ఏదో వేసాడు, 15% ఒక దాంట్లో వేసాడు, 5% స్లిప్ కూడా ఉంది, నా బండిలో ఉంది, కార్లో ఉంది. మీకు చూపిబడి తీసుకొచ్చి చూపిస్తా. ఏదో ఎంత 15% ఒక దగ్గర వేసాడు, 5% ఒక దగ్గర వేసాడు, 9.2 ఒక దాంట్లో వేసాడు. ఇట్లా అంటే డిఫరెంట్. నేను అడిగాను వాళ్ళని, ఇప్పుడు దీనికి ఎంత 15% ఎందుకు అయింది, లేదా దీనికి ఎంత అయింది, దీనికి ఎంత అయింది అంటే ఆ ప్లెయిన్గా ఉన్నప్పుడు తక్కువ తరుగు అవుద్దండి దానికి, లేదా నగిషీలు పెడితే ఇంత తక్కువ తరుగు అయిద్దని ఇలాగా చెప్తుంటారు. అది ఎంత అనేది చట్టంలో లేదు, నేను చట్టపరంగా చెప్తున్నా. సో ఆ చట్టంలో సంబంధించి లేదు. మీరు కానీ పోయి ఎక్కడైనా స్లిప్ తీసుకోండి, కనపడుతుంది. తర్వాత జిఎస్టీ విషయంలో జిఎస్టీ ఎంత తీసుకోవాలి, ఎంత % జిఎస్టీ అని ఉంటుంది. తర్వాత నాకు తెలిసినది, నేను కొంచెం అంటే నాకు అంత పూర్తి నాలెడ్జీ లేకపోయినా నాకు అవగాహన ఉన్నంత మేరకు జిఎస్టీ మన దగ్గర వసూలు చేస్తారు కదండి. వసూలు చేసినప్పుడు మొత్తం జిఎస్టీలో వీళ్ళు ఖర్చులు చూపిస్తే ఆ మిగతాది కూడా వెనక్కి వెళ్తుంది, కొంత రిటర్న్ అవుతుంది. మనకు అది తెలియదు కదా, మనకి ఇంతనే వేస్తారు వాళ్ళు, 3% ఎంత ఉన్నట్టుంది. అది వేసిన తర్వాత వాళ్ళు లెక్కలు చూపిస్తారు, ఖర్చులు అన్ని పోను, మిగతా డబ్బులు కొంత జిఎస్టీ కూడా రిటర్న్ అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అవి మనకు తెలియకుండా ఆ ఖర్చులు కూడా మన ఎత్తిన పడతాయి, అది మనకు తెలియదు. తర్వాత రాళ్ళు ఉంటాయి, మీకు స్టోన్స్ ఉంటాయి కదమ్మా. కొంతమంది ఏంటంటే స్టోన్స్ డివైడ్ చేసి గోల్డ్ మనకి ఇవ్వాలి, అంటే తరుగు గోల్డ్ ఏదైతే ఉందో అలాగే స్టోన్స్ రెండు డివైడ్ చేయాలి, విడివిడిగా డివైడ్ చేయాలి. కానీ అలా కాదు, మన దాంట్లో ఎలా ఉంటుందంటే కొన్ని మన రాళ్ళు కూడా బంగారంతో పాటు ఇప్పుడు కౌంట్ చేసేస్తారు. ఆ రాయి ఎంత ఉంటుంది, చాలా తక్కువలో ఉంటాయి చిన్న రాళ్ళు. ఇప్పుడు ఇది రాయి ఉంది, ఏముంటుంది, ఎంత ఉంటుంది ఇది, ఈ రాయి కూడా దీంట్లో వీళ్ళు పెట్టేస్తారు, బంగారంతో పాటు లెక్క చూసేస్తున్నారు. కానీ అట్లా లేదు, కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి దానిపైన, కన్జ్యూమర్స్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు జ్యువెలరీకి వెళ్ళినప్పుడు అందులో ఉన్న రాళ్ళు ఉంటాయి కదా, రాళ్ళు రత్నాలు ఏ ఉంటాయి కదా, అవి మనకు తెలియదు కదా, ఆ పేర్లు ఏ ఉంటాయి. ఆ రాళ్ళు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టాలి, దాని తరుగు ఎంత ఉంటుంది అని చెప్పేసి తీసేసి మిగతా దానికి మాత్రమే, గోల్డ్ దానికి మాత్రమే ఇవ్వాలి. అలాగే కొంతమంది ఏం చేస్తారు, 22 మనం తీసుకున్న 22 క్యారెట్లే చూడండి, ఏ ఆర్నమెంట్ అని 22 అనేది. సో దాన్ని చాలా మంది ఏంటంటే 24 క్యారెట్ రేట్ వేస్తున్నారు కొంతమంది తెలియక. ఒకటి కొంతమంది గోల్డ్ షాప్ వాళ్ళు ఉంటారు, మేము వెళ్తుంటాం కదా, మీకు అంటే ఒక రోజు స్టింగ్ ఆపరేషన్ చేద్దాం మీరు ఓకే అంటే వెళ్తాడు. మార్కెట్లో రేట్ ఇంతే కదండి, ఇప్పుడు 160 నడుస్తుంది అంటే, లేదు నేను 170 అంటాడు. అదేంటండి మార్కెట్లో ఇంత నడుస్తుంది కదా, బులియన్ మార్కెట్లో ఎంత చూపిస్తుంది అంటే, నా రేట్ నా ఇష్టం, మీరు కొంటే కొనుక్కొని లేకపోతే లేదండి. అలా అనే వాళ్ళు కూడా ఉన్నారు, నాకు అనుభవం బాగా. నా ఇష్టం, నా రేటు నా ఇష్టం, నేను ఎంత అని చెప్పుకుంటా, నీ ఇష్టం అయితే కొని లేకపోతే లేదు. లేదంటే ఇదో డైలాగ్ కొడతారు, మీ దగ్గర ఉండి తీసుకురా నేను కొంటా అంటాడు. మా దగ్గర ఉంటే ఆయన దగ్గరికి మనం ఎందుకు పోతాం కొనడానికి. కానీ అలాంటి అనుభవాలు ఎదురైనాయి నాకు. అంటే సరదా నేను కొన్ని ప్రయోగాలు చేస్తుంటా. వెళ్ళామనుకోండి, ఈరోజు ఆ మార్కెట్లో అంత లేదు కదండి అంటే, నీ దగ్గర ఉందా గోల్డ్, నాకు తీసుకురా నేను కొంటా అదే రేటుకి అంటాడు. మనం కొనడానికి వెళ్ళిన వాళ్ళు మనం ఎట్లా అమ్ముతాం, కొంచెం రుబాబుగా మాట్లాడతారు. నేను ఆర్గ్యూ చేసిన కొంట అమ్మే వాళ్ళం అయితే నీ దగ్గరికి ఎందుకు వస్తారు నాయన బాబు అని చెప్పి. అంటే నేనేమన్నా ఇట్లా మా ఒక సామాన్య ప్రజలకు యూనిటీ ఉండదు, అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకి యూనిటీ ఉంటుంది కాబట్టి ఇట్లా పాపం కామన్ మ్యాన్ మోసపోతూ ఉంటాడు. అదొకటి జరిగింది, నేను చూశాను మొన్న. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఈ గోల్డ్ షాప్లో ఏదైతే ఉందో, ఈ మీ దాంట్లో ఫ్రాడ్ జరిగింది, మీకు మోసం జరిగింది. ఇప్పుడు అందులో ఎంత మోసం జరిగిందని మనం చెప్పలేము.
ఇప్పుడు ఒక గోల్డ్ ఉంది, ఈ గోల్డ్ తీసుకెళ్ళాము, ఈ గోల్డ్లో ఈయన కాపర్ ఎంత కలిపాడు అనేది మీరు దీన్ని కరగబెట్టి తీస్తే కానీ చెప్పలేం, కానీ ఇట్లా చూసి ఎవరు చెప్పలేరు. ఓకే. అదొక మైనస్ పాయింట్ ఉంది. మీరు కావాలంటే కనుక్కోండి, ఎవరైనా ఒక జ్యువెలరీ షాప్ ఆయన తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి మీరు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ గోల్డ్ నేను తీసుకున్నాను, ఈ గోల్డ్ దాంట్లో ఇప్పుడు ఈ కాపర్ 916 అని మీరు అన్నారు, ఇంత పర్సెంటేజ్ కాపర్ ఉంటుంది అంతే కదా. ఎక్కువ కలిపామనుకోండి, మనం దాన్ని మోసాన్ని రుజువు చేయాలి అంటే దానికి ఏదో టెస్టింగ్లు ఉంటాయి. ఒక కామన్ మ్యాన్ వెళ్ళి టెస్టింగ్ చేయాలి. లేదనుకుంటే దాంట్లో ఈ మధ్యకాలంలో కొంత అపోహేదో ఎక్కడ విన్నాను, ఇరేడియం లాంటిది కలుపుతారండి అదే ఇదని. నాకు తెలియదు, ఎవరో అందరూ నేను వింటున్నాను. అలాంటి ఏమైనా కలిపారు లేదా మెటల్ వేరైనా కలిపారు అనుకోండి, ఎలా తెలుస్తుంది కలిపినట్టు? దీన్ని కరగబెట్టి తీస్తే కానీ తెలియదు. ఇది ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. సో ఇవన్నీ రకాలు. ఇంకోటి, కామన్ మ్యాన్కి గోల్డ్ షాపుల్లో అంత పెద్ద గోల్డ్ షాపు ఓనర్స్తో గొడవ పెట్టుకునే స్థాయి వీళ్ళు ఉండదు. అవును. ఏదో కొంటాడు, 1 లక్ష 2 లక్షల బంగారం కొని ఈ 2 లక్షల కోసం పెద్ద కోట్లు ఉన్న వాళ్ళతో, ఎందుకంటే సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళతో గొడవలు పెట్టుకోలేని స్థాయి వీళ్ళకి ఉంటుంది. అందుకని ఏంటంటే నేనేమన్నానంటే ఈ సందర్భంగా, మీరు వెళ్ళి పోలీసులను కంప్లైంట్ ఇస్తారు, పోలీసు వాళ్ళు అది కాదమ్మా ఇది కాదు చెప్తారు, లేదా ఎఫ్ఐఆర్ ఇస్తే దానివల్ల పెద్ద ఉరిగేది ఏం లేదు. నేనేమంటాను, ఇప్పటికైనా గవర్నమెంట్, నేను చెప్పేది గవర్నమెంట్ విషయం మాట్లాడుతున్నా, దీనికి సంబంధించి ఇది ప్రత్యేకంగా కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయమని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదో కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంది, 1915 అని ఉంటుంది, దానికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, సరేనండి రికార్డ్ చేసుకున్నాం మనం రిజిస్టర్ చేద్దాం మీరు అంటారు. కన్జ్యూమర్ దాంట్లోకి వెళ్ళాలి. ఒక కామన్ మ్యాన్ కన్జ్యూమర్ దాంట్లోకి వెళ్ళి ఎక్కడ పోరాడగలుగుతాడు? ఆయనకు ఉన్న టైం ఉండాలా, అవి ఉండాలా? కామన్ మ్యాన్ లేడు కదా. లేదా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఆల్రెడీ ఎన్ని అనుభవాలు ఉంటాయి, బోల్డ్ మంది కేసులు వేస్తారు కాబట్టి మంచి అడ్వకేట్ని పెట్టుకుంటారు, వాళ్ళు పోరాడతారు. కామన్ మ్యాన్కి వెళ్ళి మీరు ఏం పోరాడగలుగుతారు? అందుకనే కొన్ని దేశాల లాగా మన దేశంలో కూడా ఇప్పుడు ఫుడ్ ఉందండి, ఫుడ్లో అడల్ట్రేషన్ జరిగితే మనం కంప్లైంట్ చేయొచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులకి. వాళ్ళు వస్తారు, చర్య తీసుకుంటారు. తూకాల దాంట్లో లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇస్తాం. బంగారంలో మోసం జరిగితే ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి? సాధారణంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, లేదా కన్జ్యూమర్ దాంట్లో వేసుకోవాలి. అంతే తప్ప మీకు ప్రత్యేకంగా ఒక అథారిటీ అనేది గవర్నమెంట్ ఎక్కడ ఏర్పాటు చేసింది మన భారతదేశంలో? లేదు కదా. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది, బ్యాంకులో మోసం అయితే ఆంబెడ్స్మెన్ కంప్లైంట్ చేస్తాం అంతే కదమ్మా. అలా ఒక్కో దాంట్లో ఒక్కొక్క కంప్లైంట్ తీసుకునే అధికారులు ఉంటారు. ఇక్కడ ఎవరు అధికారులు ఉన్నారు? మీకు ఇండియన్ బులియన్ అసోసియేషన్ ఏదో ఉంది, దానికి ఏదో వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు అని. నేనేమన్నానంటే ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనాలి, ప్రజలు కూడా ఫస్ట్ మేల్కొనాలి, దీనిపైన మేల్కొనాలి. మీకు ముందే 3 విషయాలు చెప్పారు. తరుగు విషయంలో మీరు ఒకసారి బార్గెన్ చేయండి, ఎంత ఏంటి అనేది చూసుకోండి. అక్కడ తేడా వస్తే మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. రెండోది, రాళ్ళల్లో తూకం అనేది తీసేసి కంపల్సరీ చెయ్యాలి. అది చేయకపోతే అది కూడా మీరు కంప్లైంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తూకంలో గనక మోసం జరిగితే జరిగితే మీరు దానిపైన కూడా మీరు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి, తూనిక కొలతల శాఖల అధికారికి వాళ్ళకి కంప్లైంట్ చేయండి. ఈ 3 తప్ప ఇంకేదైనా ఉంటే మీరు కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసుకోండి. ఈ 4 ప్రయోజనం 4 ఫైట్ చేయడానికి ఉంటుందే తప్ప ప్రత్యేకంగా మీరు ఈ అథారిటీ ఉంది, లేకపోతే ఈ కమిషన్ ఉంది. ఇప్పుడు వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ జరిగితే ఎక్కడికి వెళ్తాం మనం? మానవ హక్కుల కమిషన్కి వెళ్తాం. కన్జ్యూమర్ ఏదైనా గూడ్స్ కొంటే దానికి వెళ్తాం. సో ఇలా జరిగినప్పుడు ఒక అధికారం, ఒక కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది. మరి బంగారంలో జరిగితే ఎక్కడికి వెళ్ళాలి అనేది అది $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి అలాంటిది ప్రభుత్వం వారు ఏర్పాటు చేయటం, లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా ఏర్పాటు చేస్తే ఎవరికైనా ఏదైనా జరిగినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడానికి అధికారం ఉంటుంది అనమాట. కాబట్టి ప్రజల మేలుకుతో ఉండాలి. ఇంకోటి, నమ్మకాల మీద బంగారం కొనొద్దు, నా ఉద్దేశం అది, నా అనుభవం మీద చెప్తున్నాను. ప్రూఫ్లతో కొనాలి, నమ్మకంతో గోల్డ్ కొనడం అనేది వర్కౌట్ కాదని చెప్తున్నాను. ఓకే. సో చూసారు కదా, గోల్డ్ కొనేటప్పుడు కంపల్సరీ గవర్నమెంట్కి సంబంధించిన హాల్ మార్క్స్ అవన్నీ కూడా చూసుకొని కొనండి. మా అమ్మమ్మలు కొన్నారు, మా అమ్మలు కొన్నారు, మేము కొంటున్నామని బ్లైండ్గా అయితే చిన్న షాపుల్లో కొనేటప్పుడు చాలా ఆలోచించండి. ఎందుకంటే రీసెంట్గా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ. అన్ని షాపులు అనొద్దు మనం, కొన్ని షాపుల్లో జరుగుతున్నాయి. ఓకే.